చంద్రబాబు నాయుడు వాలంటీర్ సిస్టమ్ మీద దుర్భాషలాడి సిగ్గు లజ్జ శరం లేకుండా 78 ఏళ్ల వయసుకు తగినటువంటి మాటలా ఇవి. ఒక పిటిషన్ ఎలక్షన్ కమిషన్ ముందు వేసి వాలంటీర్స్ పెన్షన్స్ అందజేయకూడదని ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రోజు 66 లక్షల మంది లబ్ధిదారులు రోడ్డున పడ్డారు. నానా ఇబ్బందులు పడుతూ 30 మంది మరణించారు. ఇప్పుడు బ్యాంకు ద్వారా ఈ పెన్షన్లు అందజేయాలి అంటే ఎంతమందికి అకౌంట్లు ఉన్నాయి? ఈ దుశ్చర్యల వల్ల రాష్ట్రంలో ఒక రావణ కష్టంలా మారుతూ ఇబ్బందులు చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా నేను తెలియజేసేది ఒకటే, ప్రజలందరూ కూడా ఇది గమనించి తగిన గుణపాఠం చెప్పి మళ్లీ వాలంటీర్ సిస్టమ్ ని పునరావృతం చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ కోరుకుంటున్నాను. పెన్షన్దారులారా, ఈ పరిస్థితి కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అనుకో. దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మరి వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా దిగజార్చిందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు పెన్షన్ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు వేసారు పిటిషన్? నీ మంచిగా